బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చారు. ఈ కేసులో నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి కీలక సమాచారాన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాబట్టారు. అయితే ఈ మార్పునకు గల కారణాలపై స్పష్టత మాత్రం అధికారులు తెలపలేదు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని అరెస్టులు కూడా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసు అధికారులతో పాటు ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చారు. ఈ కేసులో నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి కీలక సమాచారాన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాబట్టారు. అయితే ఈ మార్పునకు గల కారణాలపై స్పష్టత మాత్రం అధికారులు తెలపలేదు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని అరెస్టులు కూడా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసు అధికారులతో పాటు ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు తాజాగా మరింత వేగవంతమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సంచలనమే సృష్టించిందని చెప్పుకోవాలి. గత ఎన్నికల ముందు దాదాపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం కొంత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కూడా కొంత మలుపులు తిప్పినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిధిని కూడా మారుస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధి మారింది. ప్రస్తుతం ఏదైతే బంజారా హిల్స్ నుంచి డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ పిఎస్ కు ఈ కేసును అయితే మార్చినట్టుగా తెలుస్తా ఉంది. కేసులో నిందితులుగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు నుంచి కీలక సమాచారాన్ని సేకరించినటువంటి బంజారా హిల్స్ పోలీసులు ఏదైతే కంప్లీట్ గా కూడా సేకరించామని చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ లో వేగవంతం చేశారని చెప్పుకోవాలి. దాదాపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ ముమ్మరమైనటువంటి నేపథ్యంలో కూడా అందులో ఉన్నటువంటి కీలక ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని అరెస్టులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకో కొంతమంది పోలీసు అధికారులతో పాటుగా ఇతర వ్యక్తులు, అదేవిధంగా మరింత కొందరు రాజకీయ నాయకులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర రాజకీయాలను తిప్పినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు పూర్తిగా కూడా ఎంక్వైరీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లోనే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మొన్నటి వరకు బంజారా హిల్స్ పిఎస్ లో ఉన్నటువంటి ఈ కేసు సంబంధించి ఇప్పుడంతా జూబ్లీ హిల్స్ కు మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వ్యవధిలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అన్ని కాల్స్ ట్రాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లకు సంబంధించి మనం చూసుకుంటే వంశీరావు బిల్డర్స్ లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ కంపెనీస్ కావచ్చు, అండ్ జ్యువెలరీ షాప్స్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి యజమానులు వాళ్ళకి సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. సో ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించడంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కు ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఏదైతే ఆ ఎక్విప్మెంట్ కి సంబంధించినటువంటి కొనుగోలు కూడా ఎక్కడ జరిగింది అన్నటువంటి ఆధారాలను కూడా సేకరించడంతో పాటుగా ఈ కంప్లీట్ కేసు అంతా కూడా ఇప్పుడు బంజారా హిల్స్ పిఎస్ నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ మారిన తర్వాత
కంప్లీట్ గా కూడా మరిన్ని డీటెయిల్స్ సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాధాకృష్ణరావు దగ్గర నుంచి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మరికొంతమంది అరెస్ట్ ఉండడం తథ్యం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఇప్పటికే రాధాకృష్ణరావు పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా రాజకీయ ప్రముఖులతో పాటుగా మరికొందరు వ్యక్తులతో పాటుగా పోలీసు అధికారుల ఫోన్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులు కూడా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు కొంత హాట్ గానే మారుతా ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుంచి జూబ్లీ సిఎస్ లో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కీర్తన. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.